పోలీస్ యూనిఫామ్‌లో డ్యూటీ చేసే ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసినందుకు సస్పెండ్ అయ్యారా? మీరట్‌లో ఎస్ఐ అనురాని ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్‌గా మారింది. అసలు ఆమె ఏం పోస్ట్ చేశారు? పోలీస్ ఎందుకు సస్పెన్షన్ వరకు వెళ్లారు? వైరల్ అవుతున్న వీడియో గురించి పోలీస్ ఏం చెప్పారు? కంప్లీట్ ఇష్యూ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. అసలు ఎవరు ఈ అనురాని? మీరట్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనురాని ఒక సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తుంటారు. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ మరియు పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ రీసెంట్‌గా ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ ఒక కాంట్రోవర్సీకి రీజన్ అయింది. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌గా అనురానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉందని చెప్పి ఎలిగేషన్స్ వచ్చాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక లైవ్ వీడియోలో క్యూఆర్ కోడ్ కూడా కనిపించిందని చెప్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి ఇష్యూ వెళ్ళింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న క్లెయిమ్స్ అన్నీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినవి కావు. పోలీస్ ఈ మ్యాటర్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి వైరల్ పోస్ట్‌ని బేస్ చేసుకొని అడిషనల్ క్లెయిమ్స్ చేయడం కరెక్ట్ కాదు. అసలు పోలీస్ ఎందుకు యాక్షన్ తీసుకుందంటే మీరట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం మ్యాటర్ కేవలం పర్సనల్ సోషల్ మీడియా యూసేజ్ వరకు లిమిట్ కాదు. పోలీస్ పర్సనల్ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ రూల్స్, డిసిప్లిన్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్‌ని మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అనురాని సోషల్ మీడియా కంటెంట్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా పాలసీకి వయలేషన్ అయిందా అనే యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని రిజల్ట్‌గా ఆగస్టు 17, 2026న అనురానిని సస్పెండ్ చేశారు. అలాగే ఈ మ్యాటర్‌పై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారు. సస్పెన్షన్ అంటే జాబ్ పోయిందా అనే మీనింగ్ అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సస్పెన్షన్ అంటే ఇమ్మీడియేట్‌గా జాబ్ పర్మనెంట్‌గా టర్మినేట్ అయిందని కాదు. సస్పెన్షన్ అనేది డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఎంక్వైరీ జరిగే సమయంలో తీసుకునే డిసిప్లినరీ యాక్షన్. ఎంక్వైరీ కంప్లీట్ అయ్యాక డిపార్ట్మెంట్ ఫ్యాక్ట్స్ మరియు ఎవిడెన్స్‌ని కన్సిడర్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రెజెంట్ స్టేజ్‌లో అనురాని జాబ్ పర్మనెంట్‌లీ పోయిందని చెప్పలేం. సో అది కూడా కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ ఒక బిగ్గర్ క్వెషన్‌ని కూడా రైజ్ చేస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్‌కి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేసుకునే ఫ్రీడమ్ ఉందా? డెఫినెట్‌లీ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఎక్స్‌ప్రెషన్ అనేవి ఇంపార్టెంట్. కానీ యూనిఫార్మ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి డిపార్ట్మెంటల్ రూల్స్, కండక్ట్ రూల్స్, పబ్లిక్ ఇమేజ్ ఇలాంటివి కూడా అప్లై అవుతాయి. ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్ కేసులో పబ్లిక్ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే డిపార్ట్మెంట్ రూల్స్ వయలేట్ అయ్యాయా లేదా అనేది మెయిన్ పాయింట్ పై ఎంక్వైరీ జరుగుతుంది. అనురానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో కొంతమంది యూజర్స్ పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ డ్యూటీని సపరేట్‌గా చూడాలని ఆర్గ్యూ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అయినందుకు పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ మొత్తం కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని కొంతమంది ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇంకొక సైడ్ పోలీస్ ఆఫీసర్‌కి డిపార్ట్మెంట్ రెప్యుటేషన్ మరియు కండక్ట్ రూల్స్ ఇంపార్టెంట్ అని ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఈ ఇష్యూలో 2 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే అనురాని యాక్చువల్‌గా డిపార్ట్మెంట్ సోషల్ మీడియా పాలసీని వయలేట్ చేశారా? వైరల్ వీడియో కంప్లీట్ కాంటెక్స్ట్ ఏంటి? వీడియో జెన్యూనా లేకపోతే ఎడిటెడా? ఆ కంటెంట్‌కి డిపార్ట్మెంట్ రూల్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఎలా అప్లై అవుతాయి? ఈ క్వెషన్స్‌కి ఫైనల్ క్లారిటీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యాక మాత్రమే వేస్తుంది. సో మీరట్ ఎస్ఐ రాని అను కేసుని సింపుల్‌గా చెప్పాలంటే ఒక వుమెన్ సబ్ ఇన్స్‌పెక్టర్ సోషల్ మీడియా యాక్టివిటీపై కాంట్రోవర్సీ క్రియేట్ అయింది. వైరల్ కంటెంట్‌పై ఎలిగేషన్స్ వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా పాలసీ వయలేషన్ యాంగిల్ మ్యాటర్‌లో కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఆగస్టు 17న ఆమెను సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఎవ్రీ క్లెయిమ్‌ని ఫ్యాక్ట్ లాగా నమ్మడానికి ముందు అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? పోలీస్ ఆఫీసర్స్‌కి పర్సనల్ సోషల్ మీడియాకి ఫ్రీడమ్ ఉందా లేదా? లేకపోతే డిపార్ట్మెంటల్ రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలా? మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.